మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. మనకి ఈ హోలీ పండగ అనేది చాలామందికి ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చే పండగ ఈ హోలీ పండుగ. ఎందుకంటే రకరకాల రంగులు జల్లుకుంటూ నీళ్ళల్లో కలుపుకొని చిన్నలు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఆనందంగా జరుపుకునే పండగ ఈ యొక్క హోలీ పండుగ. దీన్నే మామూలుగా మనం సహజంగా అందరూ వాడుకలో హోలీ పండగ అంటారు, కానీ దీన్ని హేళికా పౌర్ణమి అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది మనకి ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు. అంటే మనకి సంవత్సరం మొత్తంగానే చూసుకుంటే మనకి 12 మాసాలు ఉంటాయి. ఈ 12 మాసాలకి కలిపి మనకి ప్రతి మాసంలోనూ ఒక్కొక్క పౌర్ణమి అనేది వస్తుంది. అందులో ఈ సంవత్సర చివరిలో వచ్చే పౌర్ణమి ఈ యొక్క హేళికా పౌర్ణమి. అయితే అసలు ఈ హేళికా పౌర్ణమి అనేది చూసుకున్నప్పుడు పూర్వం ఇంతంత ఆర్భాటాలు ఉండేవా అంటే వాటికి అప్పుడు వాతావరణ పరిస్థితులు అప్పుడు వాటి పరంగా వాటిని చేసుకునేవాడు. అయితే మరి ఈ ఏదైతే పౌర్ణమి ఉందో అంటే మనకి ఈ ఫాల్గుణ మాస పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమిని మనకి విశేషంగా చేసుకోవడం అనేది కనపడుతూ ఉంటుంది. అసలు దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి, అసలు హోలీ పండుగ ఎందుకు చేసుకుంటారు అనేది ఆ విషయంలోకి కానీ వెళితే మనకి అందరికీ తెలిసిందే. దక్షయజ్ఞం తర్వాత ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు తను యొక్క తపస్సు చేసుకుంటూ ఉంటాడు. వైరాగ్య అంటే ఈ సతీ వియోగంతో ఆయన ఘోరమైన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఆ తపస్సు చేసుకుంటున్నాడు. ఈ లోపల అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ కూడా హింసిస్తున్నాడు. వీళ్ళు దేవతలందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట, ఆ యొక్క తారకాసురుడు యొక్క బాధ భరించలేక. ఇప్పుడు ఆ తారకాసురుడిని వధించాలి అంటే పరమేశ్వరుడి యొక్క అంశతో పుట్టినవాడే ఉండాలి. అలా పుట్టాలి అంటే ఆయనకి వివాహం అవ్వాలి. ఆయన ఏం చేస్తున్నాడు, సతీ వియోగంతో ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. ఎలా మరి ఇది అవ్వదు కదా అంటే అక్కడ మళ్ళీ పార్వతీదేవియే పరమేశ్వరుడికి భార్యగా రావాలి. మరి రావాలి అంటే ఆయనకి వివాహం మీద కోరిక కలగాలి. కానీ ఎలా ఉన్నాడు, ఆయన విరాగి అయి ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఆలోచించి ఇలా కాదు, మనకి ఈశ్వరుల్లో కొద్దిగా చలనం తీసుకురావాలి అని చెప్పి ఏం చేశారు, ఈ దేవతలందరూ కలిసి మన్మధుడి దగ్గరికి వెళ్ళి మన్మధుడికి చెప్తారనమాట, ఆ యొక్క తపస్సును భంగం చేయమని చెప్తారు. ఎప్పుడైతే తపస్సును భంగం చేయమని చెప్తారో మన్మధుడు ఏం చేస్తాడు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క బాణాలు అంటే పూల బాణాలు వేస్తాడు. అంటే ఆ పూల బాణాల వల్ల మనస్సు చెలిస్తుంది. ఆ చెలించడం వల్ల తదనంతరం ఈ యొక్క ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వర వివాహం అవుతుంది. అప్పుడు ఈ యొక్క వీళ్ళిద్దరికీ కలిపి ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ ద్వారా ఈ యొక్క తారకాసురుడు వధ అవుతుంది అనే ఒక దాంతో వెళ్తారు. కానీ ఏమైంది, వాడు ఎంతో ఆశ పెట్టుకున్నారు మన్మధుడి మీద, వెళ్ళారు. మన్మధుడు ఏమో ఈశ్వరుడి మీద తన యొక్క పుష్పబాణాలు వేయడం, అవి ఈశ్వరుడు ముందు ఎటువంటివి పనిచేయలేకపోవడం, నిర్వీర్యమైపోవడం కూడా జరిగింది. అయితే వెంటనే ఆ యొక్క దాన్ని గమనించిన ఈ యొక్క ఈశ్వరుడు తపోదీక్షలో ఉన్నవాడు ఒక్కసారిగా ఆయన 3వ కంటిని తెరిచాడు. ముక్కంటి అంటాం కదా, ఆ 3వ కంటిని తెరిచాడు. ఎప్పుడైతే 3వ కంటిని తెరిచాడో ఆ యొక్క మన్మధుడు భస్మం అయిపోయాడు. ఆ భస్మం అయిపోయిన తర్వాత ఆయన యొక్క భార్య వచ్చి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది, తండ్రి ఇక్కడ నా భర్త చేసింది లోక కళ్యాణార్థము, కాబట్టి అది కూడా లోక కళ్యాణార్థం అందరూ ప్రేరేపించగా చేసింది, కాబట్టి దీనికి శిక్ష నేను అనుభవించాలా అన్నప్పుడు ఆ యొక్క మన్మథుడి యొక్క భార్య యొక్క విన్నపాన్ని విన్న ఈశ్వరుడు ఏమంటారు, సరే నీకు మాత్రమే నీ భర్త సశరీరంగా కనపడతాడు, మిగతా వాళ్ళెవరికి కూడా అయినా మన్మథుడు కనిపించడు అని చెప్పి ఆ వరాన్ని అతనికి భార్యకి ఇవ్వడం అనేది జరుగుతుంది
అందుకనే మనకి ఈ యొక్క మన్మధుణ్ణి కాముడు అని కూడా అంటామంటే కోరిక. అలాంటి కాముడు ఆ రోజు శివుని యొక్క మూడో కంటి యొక్క చూపికి దహనం అయ్యాడు కాబట్టి ఆ రోజు కామదహనంగా కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ రోజు పాల్గొన్న శుద్ధ చతుర్దశి అంటే రాత్రి, పౌర్ణమి రోజు ముందర రోజు రాత్రి మనకి ఈ కామదహనం చేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే దీన్ని కూడా ఎలా చేస్తారు అంటే కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చేసేవాళ్ళు కూడా అందరూ కలిసి ఒక చోటుకు చేరి ఈ యొక్క కామదహనాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ పూర్వం ఏం చేసేవారంటే ఈ హోలీ రోజు రంగురంగు ప్రకృతి పరమైన పండుగ కాబట్టి ప్రకృతి పరంగా ఏవైతే పూలు ఉన్నాయో ఆ పూలతో వీళ్ళు నీళ్లు కలుపుకొని, ఆ పూలను తీసుకొచ్చి నీళ్ళల్లో కలుపుకొని వాటి ద్వారా వీళ్ళు ఈ హోలీ పండుగ చేసుకునేవాళ్ళు రంగులమయంగా. అయితే తదనంతరం ఏమైంది, అవి ఆ యొక్క ఫ్లవర్స్ నుంచి తీసిన అంటే పూల నుంచి తీసిన రసాలతో చల్లుకోవడం, తదనంతరం కెమికల్స్తో తయారైపోయినవి అన్నీ అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ మారింది. ఇప్పుడు ఎందుకంటే ప్రతిదానికి ఆర్గానిక్ అని మొదలుపెట్టారు కాబట్టి ఇప్పుడు కాస్త కొంచెం ఏం చేస్తున్నారంటే ఆ రంగులను కూడా పూర్తిగా అవాయిడ్ చేసి కాస్త ఇప్పుడు ఈ బీట్రూట్ కూరలు ఉంటాయి కదా, వాటి జ్యూసెస్ చేసి వాటి నుంచి పచ్చికూరల రసాలు తీసి వాటితో నీళ్ళల్లో కలుపుకొని చేసుకోవడం అనేది కూడా జరుగుతోంది. కొంత మార్పు వచ్చింది. ఇది ఒక రకంగా మనకి చెప్పే పురాణ గాథ. అయితే ఇక్కడ మనకి ఇంకొక గాథ కూడా కనపడుతోంది. మనకి ఈ హేళిక అనే ఆవిడ రాక్షసి, ప్రహ్లాదుని యొక్క మేనత్త. అయితే ఇక్కడ మనకి ఈ హిరణ్యకశిపుడు రాజు అయిన తర్వాత అక్కడ ఆ రాజ్యంలో ప్రజలందరినీ కూడా భగవన్నామస్మరణ చేయరాదని, అందులో ప్రత్యేకంగా హరినామస్మరణ అసలు ఎవరూ చేయరాదని, తన నామమే జపించాలి అని చెప్పి అక్కడ ఆయన ఒక జియో పాస్ చేయడం అయింది అనుకోండి. అక్కడ మొత్తానికి దండోరానో మొత్తానికి ఏదో వేయించాడు ఆయన. వేయించి అందరి చేత కూడా తన నామాన్నే భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రహ్లాదుడు మాత్రం హరినామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ప్రహ్లాదుడి యొక్క హరినామస్మరణకి కోపగించిన ఈ హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, ఆ యొక్క తన కొడుకుని చూడకుండా ఈ మన ఎత్తైన కొండల్లోంచి కింద పడేయడము, అలాగే సముద్రాల్లో వేసేయడము, పాముల చేత కరిపించడము, లేకపోతే విషం తాగించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఆయన్ని అగ్నిగుండంలోకి అగ్నికి ఆహుతిద్దామని చెప్పి తన చెల్లెలైన ఈ యొక్క హేళికను తీసుకొచ్చి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళమంటాడు. ఎందుకంటే ఈవిడికి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి కాబట్టి ఈవిడ దహనం అవ్వదు, ఈ యొక్క తన కొడుకు దహనం అయిపోతాడనే ఉద్దేశంతో ఈవిడ్ని తీసుకెళ్ళమని చెప్తాడు. కానీ ఈ యొక్క ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, భగవన్నామస్మరణ చేసుకుంటూనే ఉంటాడు, హరినామస్మరణ. తద్వారా ఏమవుతాడు, అగ్నిగుండంలోకి వెళ్ళిన వాడు ప్రహ్లాదుడికి ఏమీ కాదు. కానీ ఈ హేళిక ఆ రోజు దహనం అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రహ్లాదుని తీసుకుని లోపలికి ప్రవేశించిన తర్వాత ఈ యొక్క హేళిక దహనం అయిపోయిందో కాబట్టి ఆ రోజు మనకి ఈ హేళికా పౌర్ణమి అంటే అక్కడతో ఆ రాక్షసత్వం కానీ ఇవంతా పోయింది అని చెప్పి జరుగుతారు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తారంటే మనకి అంటే మనకి చూడండి భోగి మంటలు ఎలా వేస్తామో ఇక్కడ కూడా శుభ్రంగా మనకి ఈ హేళికా పౌర్ణమి అంటే ఈ హోలీ రోజు ఈ రంగులు పువ్వులతోనూ రంగు నీళ్ళతోనూ జల్లుకుంటూనే మనకు కూడా ఒక చౌరస్తాలో అంటే ఒక 4 గోడల మధ్యలోనూ వీధుల్లోనూ కూడా ఒక భోగి మంటలా ఏర్పరచుకుని ఈ యొక్క హేళికా దహనం ఏదైతే ఉందో దాన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సహజంగా ఇక్కడ ఏం చేస్తారంటే అలాంటి దహనాన్ని చూసినప్పుడు ఇలాంటి పండుగ చేసుకున్నప్పుడు పిల్లలకి దిష్టి దోషాలు లేకపోతే పిల్లల్లో ఏమైనా పీడలు కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయని చెప్పి పిల్లల్ని రక్షణ అంటే పిల్లలకు ఒక రక్ష అనేది ఉంటుంది. అందుకనే చూడండి మనకి భోగి మంటల్లో కూడా భోగి పిడకలు వేస్తాం మనం, అది కూడా అందులో భాగంగానే భోగి పీడ పోతుంది అని చెప్తాం కదా. సో అలాంటిదే ఈ యొక్క మనం చేసుకునే ఈ కామదహనం అనొచ్చు, ఈ మనకి పౌర్ణమి రోజు చేసుకునే ఈ హేళికా పౌర్ణమి యొక్క అవ్వచ్చు. దీన్నే మనము ఈ యొక్క హోలీ అని చెప్పుకోవడం అనేది రంగురంగుల నీళ్ళతో జల్లుకొని చేసుకునేది అని కూడా చెప్తాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా
పౌర్ణమి తిథి కాబట్టి ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన. అమ్మవారికి చనివిడి నైవేద్యం పెట్టడం, మామూలుగా వడపప్పు పానకం చనివిడి నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆవు పాలు కూడా నివేదన చేసి, పచ్చిపాలు ఆవు పాలు నివేదన చేసి ఈ పౌర్ణమి సందర్భంగా ఇటు హరినామస్మరణ, అటు లలిత కానీ లేకపోతే ఒక దుర్గా కానీ అమ్మవారు కానీ ఏదైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఆ ఇంట్లోనూ లేకపోతే ఆ ఇంట్లో ఉండే పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇష్ట సంపదలుతో తులదూగుతారని చెప్పి మనకి ఈ పురాణాల ద్వారా మనకి చెప్పబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.